సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్గా మారిన పిఠాపురం నియోజకవర్గం వైపు అందరూ చూపి ఉంది. అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరికి తీర్పిస్తారన్నది అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే పిఠాపురంలో అయితే జోరుగా సాగుతుంది. మునిపెన్నడూ లేని విధంగా అయితే ఈ పార్టీకి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలు, వృద్ధులు కూడా వాళ్ళతో పాటు పురుషులు కూడా పిఠాపురంలో అయితే ఓటింగ్ శాతం అధికంగా పాల్గొంటున్నారు. గతంతో పూర్తి ఈ ఏడాది ఈ టైంకి ఓటింగ్ శాతం బాగా పెరిగిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఇప్పుడు అటు ఇరు పార్టీలో ఏ పార్టీకి ప్లస్ మైనస్ అన్నది అయితే తెలియాలంటే ఓటింగ్ సరళ మూసేంత వరకు ఇది అవుతుంది విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పిఠాపురంలో 1, 2, 3 చెదురుమదురు సంఘటనలు మినహా మిగతాదంతా ప్రశాంతంగా జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వంగ గీతా గారు కొద్దిసేపటి క్రితమే ఓటెక్కు కూడా పిఠాపురంలో అయితే వినియోగించుకున్నారు. ఓటెక్కు వినియోగించుకున్నప్పుడు పోలింగ్ బూత్ల్లో ప్రచారం నిర్వహించారంటే చెప్పి జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈఎంఎల్ మిషన్లో అయితే ఉదయ్ ఈఎం మిషన్ పైన ఫోటో పైన సంతకం వచ్చిందని చెప్పి అయితే జనసేన నాయకులు కావాలనే ఇదంతా జరుగుతుందన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర అన్నట్టు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ ఆరోపణలు అయితే ఎన్నికల సంఘం కొట్టిపాడేసిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఈవీఎం మిషన్ల దగ్గర అయితే చీకటిగా ఉంది, ఎవరు కనబడతలేదు. దీనివల్ల ఓటు వేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమంది ఓటర్లు అయితే కొద్దిసేపటి క్రితం తేలికపాటి ప్లకార్డ్స్ తోటి ధర్నా కూడా నిర్వహించారు. ఓటింగ్ మిషన్లు ఉండే ప్రాంతాల్లో అయితే చీకటమయం లేకుండా లోపటంతా వెలుతురుగా ఉండి ఓటర్లకు వేసే ఉండే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వృద్ధులకైతే కొద్దిగా వాటి తేలికపాటి కంటి చూపు విషయంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి చీకటిగా ఉండడం వల్ల వృద్ధులు ఏ పార్టీకి ఓటేస్తున్నారన్నది అయితే స్పష్టత ఉండదు. కాబట్టి ఈఎంఎల్ మిషన్లు ఉండే ప్రాంతం వెలుతురు బాగా ఉండే విధంగా చూడాలని కూడా ఓటర్లు అయితే కొంతమంది కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేశారు. మొదటి మీద పిఠాపురం నియోజకవర్గ వాటర్ శైలి చూస్తుంటే గతంతో పోతుంటే భారీ స్థాయిలో వాటర్ ఇప్పటికే గణనీయంగా పెరిగింది. మరి ఇంకా 4 గంటల టైం ఉండడంతో మరింత ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకపోతే ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా అన్ని సజావుగానే జరిగినాయి. మరియు పిఠాపురంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించింది కాబట్టి ఒక ఎస్పీ స్థాయి అధికారిని కూడా పర్యవేక్షించారు. కొంతసేపటి క్రితమే ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా పిఠాపురంలో పోలింగ్ స్టేషన్లు తిరిగి పోలింగ్లో ఎలా ఉంది, బందోబస్తు ఎలా నిర్వహిస్తున్నారు, పోలీసు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారన్నపై కూడా ఆరా తీసి ప్రతి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు ఉన్నత అధికారులు కూడా అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పొచ్చు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా వెబ్ కాస్టింగ్ని కూడా నేరుగా పరిశీలిస్తున్నారు ఎన్నికల సంఘ అధికారులు. అయితే మొత్తం మీద పిఠాపురంలో అయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఆ ఓటింగ్ శాతం బాగా పెరగడంతో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అన్నది తెలియాలంటే వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ చిన్నతో దుర్గారావు, రాజ్ న్యూస్.